క్రైస్తవ సంఘానికి ఉపదేశాలు అనే కార్యక్రమానికి మీ అందరికి కూడా స్వాగతం అండి. ఈ ఎపిసోడ్లో మనం ప్రత్యేకంగా ప్రార్థన గురించి తెలుసుకోబోతున్నాం. మనలో చాలామందికి ఈ డౌట్స్ ఉంటాయి కదా, ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి, ఎవరికి చేయాలి అని చాలా డౌట్స్ ఉంటాయి మనలో. అవన్నీ కూడా ఈరోజు మనం చర్చించుకోబోతా ఉన్నాం. మరిన్ని విషయాలు మనం తెలుసుకోబోతా ఉన్నాం. అవన్నీ మనకు తెలియజేయడానికి కానీ పాస్టర్ గారు వాళ్ళు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం కార్యక్రమంలోనికి వెళ్దాం రండి. పాస్టర్ మన్రాజయ్య గారు, పాస్టర్ సైమన్ పాల్ గారు, మీ ఇద్దరు కూడా ప్రత్యేకమైన వందనాలండి. మాకు గత ఎపిసోడ్స్లో చాలా విషయాలు మీరు మాకు తెలియజేశారు. పరిశుద్ధాత్మ గురించి కానీ, సంఘం గురించి కానీ, ఇంకా అనేక విషయాలు మీరు మాకు తెలియజేశారు. ఈరోజు ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్లో ప్రార్థన గురించి మనం తెలుసుకోబోతున్నాం. అసలు ప్రార్థన అంటే ఏంటంటారు? మనకి సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, అందరికీ అర్థమయ్యే రీతిగా చెప్పాలంటే, మనం ఎవరికైనా అధికారికి లెటర్ రాసేటప్పుడు లాస్ట్లో నా ప్రార్థన అని చెప్పేసి మన రిక్వెస్ట్ అంతా కూడా రాసి లాస్ట్లో నా ప్రార్థన, నా మనవి అని చెప్పేసి కింద రాస్తూ ఉంటారు. అంటే ఈ ప్రార్థన అనేది దేవుని విషయంలో, వాక్యం విషయంలో, క్రైస్తవ సమాజం విషయంలో అయితే ముందుగా దేవునితో సంభాషణ, తర్వాత ఒక స్తుతి, ఒక ఆరాధన, తర్వాత మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, మన అర్పణలు, ఇవన్నీ కూడా ప్రార్థనలో మనం దేవుడికి తెలియజేస్తూ ఉంటాం. ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటాం. అంటే ఆయనతో సంభాషిస్తూ, ఆయనతో మాట్లాడుతూ ఇవన్నీ కూడా మనం దేవునికి తెలియజేస్తూ ఉంటాం. మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడింది: దేనిని గురించి చింతపడక ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడం అని చెప్పేసి రాయబడిందండి. అంటే మనం ఏ విషయమైనా సరే దేవునితో మాట్లాడడానికి సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఆయన సర్వాన్ని సృష్టించిన దేవుడు, అందరినీ చూస్తున్నారు ఆయన. చాలామంది అనుకుంటారు స్త్రీల సమస్యలని, లేదంటే ఈ విషయం మాట్లాడొచ్చో మాట్లాడకూడదు అని చెప్పేసి. తండ్రి దగ్గర, తల్లి దగ్గర మాట్లాడలేని విషయాలు కూడా, భర్త దగ్గర, భార్య దగ్గర మాట్లాడలేని విషయాలు కూడా మనం దేవుడితో సంభాషించవచ్చు. ఆయన మనకి అంత స్వేచ్ఛనిచ్చారు. కొన్ని విషయాలు ఎలా చేయాలి అని తెలియని సందర్భాల్లో దేవునికి ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ఆయన ఒక మార్గాన్ని చూపిస్తారు. అంటే దేవునితో నువ్వు సంభాషించి మాట్లాడి అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ఒక వేని మనకి తయారు చేస్తారండి. ఆ మార్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ మార్గం గుండా మనం ప్రతి దానికి కూడా జవాబును పొందుకోవచ్చు. అదే రీతిగా 1 యోహాను 5వ అధ్యాయం 14వ వచనంలో మనం ఏం అడిగినానో వాటిని ఆయన వింటారు. ఫస్ట్ ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మనకి ఇచ్చేస్తారని కాదు, మనం ఏం అడిగినాను కూడా ఆయన ప్రతి దాన్ని వింటారు. నువ్వు అడిగేది సరైనదైతే నువ్వు అడిగిన దాన్ని బట్టి అది ఇప్పుడా, లేదంటే త్వరలోనా, లేదంటే అసలు అది ఎప్పుడు రాదా అనేది జవాబు ఉంటుంది అన్నమాట. ఈ ప్రార్థన అనేది మన విజ్ఞాపన దేవుడికి చేయడం, అది దేవుడు విని మనకి జవాబుని దయచేయడం. ఇప్పుడు మన పక్కనే ఉంటే మనం సంభాషించుకోవచ్చు. అదే రీతిగా దేవుడు కూడా అనేక రీతిలుగా వాక్యంలో మీరు ఇలా సంభాషించాలనే విషయాలు అన్నింటినీ బోధించారు. మనం తర్వాత అవన్నీ కూడా చూసుకుంటాం. కానీ ముందు అసలు ప్రార్థన అనే ఈ విషయంలో అయితే దేవునితో నా పర్సనల్ సంభాషణ, వ్యక్తిగత సంభాషణ. చాలా చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. పాస్టర్ గారు మీరు చెప్పండి, అసలు ఈ ప్రార్థన ఎలా చేయాలి మనం? చాలా చక్కటి ప్రశ్న అండి. ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, ముందుగా మనం నలుగురికి కనపడాలని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని బైబిల్ చాలా క్షుణ్ణంగా చెప్తా ఉన్నది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుంచి అంతా కూడా మనం వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు, కానీ మనం ఒక గదిలో, పర్సనల్ ప్రేయర్ గురించి చెప్పేది ఇది, ఒక గదిలో మనం ఉండి పరలోకమందున్న దేవునికి మనం ప్రార్థన చేయాలని చెప్తా ఉన్నారు. శిష్యులకు కూడా పరమ తండ్రి అని ఎట్లా వీరు ప్రార్థన చేయాలనేది కూడా పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థనా విధానం కూడా నేర్పినట్టుగా కూడా మనం చూడొచ్చు. అయితే దానియేలు, అదేవిధంగా మరికొందరు ప్రవక్తలు కూడా ఒక ప్రార్థనకి ఒక ప్యాటర్న్ ఒకటి ఫాలో అయ్యారు వాళ్ళు. అంటే దీనికి ఒక క్రమ పద్ధతి ఒకటి వాళ్ళు ఏర్పాటు చేసుకొని అదే పద్ధతిలో ప్రార్థన చేయడం మనం గమనించవచ్చు. దానియేలు 9వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు దానియేలు ప్రార్థన మొదట స్తుతితోటి మొదలవుతుంది. అంటే దేవుడు గొప్పవాడని, ఆయన చేసిన మేలులన్నిటిని బట్టి, ఆయన చేసిన గొప్ప సూచక క్రియలన్నిటిని బట్టి, దేవుడు సృష్టించిన విధానాన్ని బట్టి ఆయన స్తుతిస్తూ ప్రార్థన ప్రారంభమవుతుంది. తర్వాత పాపపు ఒప్పుకోలు గురించి అడుగుతూ ఉన్నారు. పాపము ఒప్పుకోకుండా మనం దేవుణ్ణి ఏది కూడా అడగడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనుషులు తెలిసి తెలియని పరిస్థితులలో, ఊహించని పరిణామాల మధ్య ఏదో ఒక రకంగా తప్పులు, పాపం అనేది జరిగే ఉండొచ్చు. సో అవన్నీ దాచుకోకుండా దేవుణ్ణి ముందుగా మనం పాపపు ఒప్పుకోలు అడిగి క్షమాపణ కోసం మనం
దేవుణ్ణి అడగాలి. దీని తర్వాత కృతజ్ఞత చెల్లించాలి. ముందుగా మనం పొందుకున్న ఆశీర్వాదాలన్నిటిని బట్టి, మేలులు దీవులన్నిటిని బట్టి కూడా కృతజ్ఞతలు చెప్పిన తర్వాత అప్పుడు మన విన్నపాలు దేవునికి మనం చెప్పాలి. దీన్ని యాక్ట్స్ మోడల్ ప్రేయర్ అని చెప్పి అంటున్నారు. యాక్ట్స్ అంటే ఏ అంటే అడోరేషన్, సి అంటే కన్ఫెషన్, టి అంటే థ్యాంక్స్ గివింగ్, ఎస్ అంటే సప్లికేషన్స్. సో ఇది దేవుడు ఇష్టపడే ఒక విధానం అని కూడా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము ఈ 5 నుంచి మనం గమనించినప్పుడు మనము నలుగురు చూడాలి అని ఎక్కడెక్కడో నిలబడి, ఎక్కడెక్కడో మనం అందరికీ కనబడే విధంగా, అందరికీ వినబడాలని మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనం చేసే ప్రార్థన దేవునికి మనకి మధ్య ఒక సంభాషణలాగా ఉండాలి. దేవుడు మనము అనే విధానంతో మనం ప్రార్థన చేయాలి. కానీ వినే వ్యక్తి, లేకపోతే మనం ఒక వ్యక్తి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నా కోసం బాగా ప్రార్థన చేస్తున్నా అనుకొని వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలనే మన ఉద్దేశంతో ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేస్తున్నామంటే దేవునికి మనకి మధ్యలో సంభాషణ. చాలా చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. మరిన్ని విషయాలు ప్రార్థన గురించి తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎంతో చక్కగా ఈ ప్రార్థన అనే అంశం మీద మనం అనేక విషయాలు తెలుసుకోబోతా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. అవన్నీ తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. క్రైస్తవ సంఘానికి ఉపదేశాలనే కార్యక్రమంలోని ప్రార్థన అనే ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం అండి. మరిన్ని విషయాలు మనం పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఇప్పుడు ఇంతసేపు కూడా ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థన ఎలా చేయాలనే విషయాలు తెలియజేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా ప్రార్థన అనేది ఎవరి గురించి చేయాలని అంటారు? అంటే నేనైతే చాలాసార్లు, అంటే చాలామంది దగ్గర విన్నా, ఏం కాదులే మన గురించి మనం చేసుకుంటే సరిపోద్ది, ఓన్లీ మన ప్రార్థన మనం చేసుకుంటే సరిపోద్ది, వేరే వాళ్ళ గురించి అవసరం లేదు, ఎందుకంటే ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే మనం దేవుడి గురించి ఏం ప్రార్థన చేస్తాము, దేవుడికి అంటే మనం అనుకుంటా ఉంటారు కదా చాలామంది, దేవుడికి అన్నీ ఉన్నాయి కదా, దేవుడి గురించి ఏం ప్రార్థన చేస్తాం, నాకున్న అవసరాలు అడిగితే సరిపోతుంది, అక్కడ వరకు చాలు, దేవుడే అన్నీ ఇస్తారని చాలామంది అంటుంటే విన్నా. మరి అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ప్రార్థన ఎవరి గురించి చేయాలి మనం? మంచి ప్రశ్న అడిగారండి. ఈ ప్రార్థన మన గురించి చేసుకోవడం ప్రతి ఒక్కళ్ళం కూడా చేసుకుంటాం. దేవుని దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నా అవసరతలు ఇవి, అవసరతలు అవి అని చెప్పేసి మన గురించి మనం చేసుకుంటూనే ఉంటాం. కానీ క్రీస్తు మనకు ఒక మార్గాన్ని చూపించారు. స్వార్థం లేని జీవితాన్ని జీవించమని చెప్పారు. అందరినీ కూడా నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటావో, దేవుడు మనల్ని ఏ రీతిగా అయితే ప్రేమించారో అదే రీతిగా ప్రేమించమని చెప్పారు. ఈ స్వార్థం లేని జీవితం నువ్వు జీవిస్తున్నట్లయితే నీకు ఎవరైనా అవసరతలో కనబడితే వాళ్ళ గురించి నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మనకి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడింది: పాపాలని ఒప్పుకొని ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయాలి, అప్పుడు మీరు స్వస్థత పొందుతారని చెప్పేసి వాక్యంలో రాయబడింది. ముందుగా మన పాపాలని మనం ఒప్పుకొని ఏం చేయాలంట? ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయాలంట. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, లేదంటే వాళ్ళ అవసరతలో ఉన్నారో వారి గురించి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడు అందరికీ కూడా ప్రార్థన అనే వరాన్ని ఇచ్చారు. నువ్వు ఇంకొకళ్ళ గురించి అడిగితే మరి అది నెరవేరుతుందా లేదా అని అంటే ఒకసారి నువ్వు ప్రయత్నించి చూడు. నా జీవితంలో అయితే నేను ఖచ్చితంగా నా ప్రయత్నాలు నేను చేసా, అనేక మంది జీవితాల్లో నేను చేసిన ప్రార్థనలు, ఇది నా గొప్పతనం అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు కృప ద్వారా అనేక మంది స్వస్థపరచబడ్డారు. వారి విశ్వాసము అదే రీతిగా నేను ప్రార్థిస్తున్నప్పుడు నా విశ్వాసం, ఈ రెండు కూడా అనేక మందిని స్వస్థపరిచినాయి. అనేక మంది జీవితాల్లో కార్యాలు కూడా జరిగినాయి. అదే రీతిగా ఒక వ్యక్తి గురించి మాత్రమే కాదు, వాక్యంలో 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో రాజుల గురించి, అధికారుల గురించి ప్రార్థించమని చెప్పేసి వాక్యంలో రాయబడింది. అంటే ఈ రాజులు ఎవరైతే ఉన్నారో, రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వీటి అన్నిటి గురించి కూడా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఒక దేశంలో ఉన్నాం, లేదంటే ఒక రాష్ట్రంలో ఉన్నాం, ఒక జిల్లాలో ఉన్నాం. ఇందులో అధికారులు ఉంటారు, రాజులు ఉంటారు, తర్వాత కొన్ని మంత్రులు ఉంటారు, సీఎం అంటే చీఫ్ మినిస్టర్లు ఉంటారు. వీళ్ళందరి గురించి మనం ప్రార్థన చేయాలి. పరిపాలన మంచిగా జరగాలి, ఎలాంటి అవకతవకలు ఉండకూడదు, ఎలాంటి అవినీతి జరగకూడదని. అది జరిగింది, అవినీతి జరుగుతుంది, తప్పులు జరుగుతున్నాయి అనేది తర్వాత విషయం. మన బాధ్యత ఏంటంటే మనం ప్రార్థించాలి. ఎస్తేర్ రాణిని చూడండి, తన యూదులందరినీ కూడా కాపాడుకోవడానికి తను ప్రార్థన చేసింది. తను ప్రార్థన చేయడం మాత్రమే కాదు, తన రాజ్యంలో ఉన్న స్త్రీలందరినీ కూడా, అక్కడ వాళ్ళందరినీ కూడా ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళి ఆమె అక్కడ
ఆ కార్యానికి తలపెట్టినప్పుడు దేవుడు అక్కడ ఆ రాజు హృదయాన్ని మార్చారు. అవును. ఈరోజు మన ప్రార్థన ద్వారా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక మంచి జరగవచ్చండి. నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తానో అది జరుగుతుంది అని నమ్మి దేవుడు ప్రార్థించమన్నాడు. కాబట్టి మనం ప్రార్థన విషయంలో జాగ్రత్తగా ఉంటూ అనేక విషయాల గురించి ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 14వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే అనారోగ్యంలో ఉన్న వారి గురించి ప్రార్థించాలి. ఇక్కడ పెద్దల్ని పిలిపించి వారి మీద ఆయిల్ రాసి ప్రార్థించమని చెప్పేసి వాక్యంలో రాయబడి ఉంటుంది. అనారోగ్యంగా ఉన్న వారి గురించి మనం ఖచ్చితంగా ప్రార్థించాలి. అది మన భారం. నీ సంఘంలో ఎవరైనా ఉన్నట్లయితే వారి గురించి ప్రార్థించాలి. లేదనంటే అనేక మార్లు మనం బయటికి వెళ్ళినప్పుడు ఇంకా అనేక ప్రాంతాల్లో వింటూ ఉంటాం, మా కుటుంబంలో ఈ వ్యక్తి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారని వింటూ ఉన్నాం. వాళ్ళు అన్యులైనప్పటికీ సరే, దేవుని అందు విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా సరే, మనం వారి గురించి ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యందు విశ్వాసం లేని వారి అనేక మంది దగ్గరికి వెళ్ళి కార్యాలు జరిగించారు. ఆ కార్యం ద్వారా అనేక మంది చూసిన వారు విశ్వాసం పొందుకున్న వారు కూడా విశ్వాసాన్ని పొందుకున్నారు. ఎప్పుడైతే మనం దేవుని పరిచయం చేయగలమో ప్రార్థన ద్వారా, అప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయి. అనేక మంది దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు. ఈ కార్యాల ద్వారానే యేసుక్రీస్తు ప్రభువు అనేక మంది నమ్మి వెంబడించి విశ్వసించి వారి జీవితాల్లో కార్యాన్ని పొందుకున్నారు మొదటి శతాబ్దంలో. ఇక్కడ ఆ తర్వాత మన మిషనరీల గురించి కూడా ప్రార్థన చేయాలని చెప్పేసి వాక్యంలో రాయబడింది. అంటే కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో వీళ్ళు సువార్తకు వెళ్తున్నప్పుడు మేము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా శక్తి ద్వారా నింపబడి మా మెసేజ్ అంటే ఈ వాక్యం ఏదైతే ఉందో మేము చెప్పేది అనేక మంది హృదయాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి వాక్యం రాయబడింది. అంటే మేము పనికి పరిచర్యకి వెళ్తూ ఉన్నాం కాబట్టి మీరు మా గురించి ప్రార్థించినట్లయితే ఎక్కడైతే మేము వెళ్ళబోతా ఉన్నామో అక్కడ అనేక మంది ఈ వాక్యాన్ని అంగీకరించలాగు మీరు ప్రార్థించినప్పుడు మేము ఇంకా ధైర్యంగా వెళ్ళగలమని చెప్పేసి అపోస్తులు అక్కడ చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే పరిచర్యకి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన అనేది ఎంతో అవసరం. ఇంకా అన్ని విషయాల్లో కూడా అనేక మంది గురించి ఇంకా అనేక విషయాల్లో మనం ప్రార్థించవచ్చండి. ఈ విషయం గురించి నేను ప్రార్థించవచ్చా ప్రార్థించకూడదా అని కాదు, ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థించాలి అని దేవుడి వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఈ ప్రార్థన సమావేశాలు ఎలా ఉండాలంటారు? అవును, ప్రార్థనా సమావేశాలు చాలా అవసరం ఒక సంఘానికి, ఒక సంఘం బలంగా ఏర్పడడానికి. ఈ మొదటగా మత్తయి సువార్తలో మనం 6వ అధ్యాయంలో చూసిందేమో ఒక పర్సనల్ ప్రేయర్ గురించి. పర్సనల్ ప్రేయర్ లైఫ్ అనేది కంపల్సరీ అందరికీ అవసరం. యేసుక్రీస్తు ఇక్కడ శరీరధారిగా ఉన్నప్పుడు మనం గమనించినప్పుడు ఆయన సువార్త పరిచర్యలో ఉన్నదానికంటే కూడా ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపారు. ఆయన బోధించిన దానికంటే కూడా ఎక్కువ సమయం ప్రార్థనలో గడిపారు. ఆయన ప్రార్థనలో గడపడం ద్వారా ఇంకా పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని బలాన్ని ఆయన పొందుకొని అనేక స్వస్థతా కార్యాలు చేయగలిగారు. మనం కూడా ఎంత ఎక్కువగా ప్రార్థనలో గడిపితే మనము అంత బలవంతులుగా మారుతాం. మరి ఒక సంఘం బలపడాలి అంటే సంఘంలో ఖచ్చితంగా ఈ ప్రార్థనా సమావేశాలు జరగాలి. మనకి సువార్త సమావేశాలు జరుగుతూ ఉంటాయి, రకరకాల పెద్దల సమావేశాలు అని స్త్రీల సమావేశాలు జరుగుతుంటాయి, కానీ ప్రార్థనకు మనం ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు నా వైపు తిరిగిన ఎడల, నాకు మనవి చేసిన ఎడల మిమ్మల్ని నేను స్వస్థపరుస్తానని, మీ మధ్య నుంచి రోగాన్ని కూడా తొలగిస్తాననే విధానం ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఈ ఒక ప్రార్థన కూడిక ఒకటి సమావేశం ఒకటి జరుగుతుంది అనుకోండి, అందరితో పాటు నేను కాదు, నేను కొద్దిగా ఎక్కువ, నేను తక్కువ, ఇట్లాంటి ఉద్దేశాలతోటి మనం ప్రార్థన చేయకూడదు. ఐకమత్యంతో మనం ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19-20 వచనాలు చెప్పిన విధంగా ఎక్కడ 2-3 నా నామంలో కూడుకొని ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానని చెప్తాను. అంటే అక్కడ వారు మధ్యలో ఏకాత్మ విధానం ఉన్నది, ఏక మనస్సు కలిగి వారు ఉన్నారు. అందుకనే అక్కడ వారు అడిగింది వెంటనే కార్యాలు చూడగలిగారు. ఇప్పుడు మనము ఎందుకు కార్యాలు చూడలేకపోతున్నాం అంటే, ఒక సంఘం ఉన్నదంటే దాంట్లో ఎన్నో రకాల హెచ్చుతగ్గులు మనం గమనిస్తా ఉన్నాం. ఈ హెచ్చుతగ్గులు ఉన్న దగ్గర మనం దేవుని కార్యాలు చూడలేం. అదేవిధంగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో సమర్పణ చేసుకొని మరీ ప్రార్థన చేస్తున్న విధానం మనం గమనించవచ్చు. అంటే వారికి ఉన్న సమయాన్ని, వారికి ఉన్న పనులన్నింటిని పక్కన పెట్టి ప్రార్థన కోసం సమయాన్ని వీళ్ళు కేటాయించడం, ప్రార్థనకు ఉన్న ప్రాధాన్యత వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇదంతా మనం గమనించవచ్చు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 6వ వచనంలో అయితే మనకున్న అవసరతలన్నీ దేవునికి విన్నవించుకోవాలని ఉంది. మనం డిమాండ్ చేయడం కాదు. ప్రార్థన అని అంటే విన్నవించుకొని, తండ్రి నాకు ఈ సమస్య ఉంది, ఈ ఇబ్బందులు నేనున్నా అని దేవుని మనం వేడుకోవడం ప్రార్థన అనేది నా ఉద్దేశం. చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఈ ప్రార్థన గురించి చాలా విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆలోపు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. క్రైస్తవ సంఘానికి ఉపదేశాలు అనే కార్యక్రమంలోని ప్రార్థన అనే ఎపిసోడ్కి మీ అందరికి కూడా స్వాగతం అండి. మరిన్ని విషయాలు ప్రార్థన గురించి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, ఇప్పుడు ప్రార్థన అనగానే వ్యక్తిగతంగా చేసుకునేది ఉంటుంది, చర్చిలో చేసేది ఉంటుంది, బహిరంగంగా అందరి ముందు చేసే ప్రార్థన కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ఈ బహిరంగ ప్రార్థనలు ఎలా ఉండాలి? మంచి ప్రశ్న అండి. చాలామందికి ఈ విషయం తెలియదు. ఇది మనం గమనించుకోవాలి. ఈ ప్రార్థనని, లేదంటే ఈ పరిస్థితిని. ఇప్పుడు ఎక్కడైతే గుంపుగా చాలామంది కూడుకుంటా ఉన్నామో అక్కడ అన్యజనులు రావచ్చు, లేదంటే వేరే వాళ్ళు రావచ్చు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, విశ్వసించిన వాళ్ళు కూడా రావచ్చు. అలాంటి ప్రదేశాల్లో మన ప్రార్థన షార్ట్ ప్రేయర్ ఉండాలి, చిన్న ప్రార్థన ఉండాలి, ప్రభావితంగా ఉండాలి, చిన్నగా ఉండాలి, అన్నిటికన్నా ఎక్కువగా విశ్వాసంతో కూడిన ప్రార్థనే ఉండాలి. మనం యేసుక్రీస్తు ప్రభువు వారిని చూద్దాం. ఆయన ఎక్కడ ప్రార్థన చేసినా ఎంత షార్ట్ ప్రేయర్ అంటే మనకి వాక్యంలో కనీసం 2 లైన్లు కూడా ఉండవు ఆయన చేసిన ప్రార్థన. కానీ ఆ ప్రార్థన ప్రభావితమైంది. ఆ చెప్పిన 2 మాటలు, లేదంటే చేసిన ఆ కొద్ది మాటల ప్రార్థన గొప్ప కార్యాలు జరిగించడం మనం చూస్తూ ఉంటాం. లాజరు చనిపోయినప్పుడు ఆకాశం వైపు తలెత్తి అందరూ చూస్తున్నారు కదా, అదే చూస్తుండగా నువ్వు కార్యం చేస్తాను అని చెప్పేసి ఒక చిన్న మాట చెప్పి లాజరు బయటికి రా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువు వారನ್ನು మనం చూస్తూ ఉంటాం. ఆ మాట ఎంత ప్రభావితమైంది. లాజరు తిరిగి లేచి వచ్చిండు. అంటే మనం చేసే ప్రార్థన లెంతీగా ఉండడం వల్ల ప్రార్థన ప్రభావితంగా ఉండడం అనేది అది తప్పండి. కావాలంటే మనం పర్సనల్గా చేసుకోవచ్చు ఎంతసేపు అయినా. కానీ మనం జనాల మధ్యలో ఉన్నప్పుడు, ఎక్కువ మంది మధ్యలో ఉన్నప్పుడు ప్రార్థన అనేది ఎప్పుడు కూడా షార్ట్గా, స్వీట్గా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. సపరేట్గా మనం ఏదైనా ప్రార్థన కొరకే ప్రత్యేకించి ఏమైనా కూడికలు పెట్టుకున్నాం అనుకోండి, అంటే ప్రార్థన చేయడానికి ఏదైనా అంశాన్ని బట్టి ఈ రాజ్యం గురించి, లేదంటే దేశం గురించి, లేదంటే స్వస్థతల గురించి, లేదంటే ఈ ఉన్న పరిస్థితుల గురించి, సంఘంలో ఉండే ఇబ్బందుల గురించి అని ప్రత్యేకంగా ప్రార్థన నిమిత్తమై ఒక సమయాన్ని కేటాయించుకున్నట్లయితే అప్పుడు మనం ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు నువ్వు ప్రత్యేకించి ప్రార్థన కొరకే నువ్వు కూడుకుంటా ఉన్నావు. అప్పుడు మీరు 100 మంది ఉండి ఉండొచ్చు, 200 మంది ఉండి ఉండొచ్చు, లేదంటే 1000 మంది ఉండి ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా సరే మనం కేటాయించిన సమయం ఎందుకు? ప్రార్థన సమయం కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కువ మంది ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన కొరకే నువ్వు ఆ కుడికి ఏర్పాటు చేసుకున్నట్లయితే అది ఇంకా మన ఇష్టం, మనం ఎంతసేపు ప్రార్థన చేసుకుంటాను అని. కానీ ఇప్పుడు మామూలుగా మనకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, ప్రతి వారం కూడా ప్రార్థన జరుగుతూ ఉంటుంది. అలాంటి ప్రార్థనలు మాత్రం ప్రార్థనకు అడ్డంకంగా మనం ఉండకూడదు, ఆటంకంగా. మనం చేసే ప్రార్థన షార్ట్గా ఉండాలి, ప్రభావితంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ఏ విషయం గురించి అయితే మనకి ఇచ్చారో, ఇప్పుడు కానుకలు పడుతున్నారనుకోండి, కానుకలు పట్టారు కదా, ఈ కానుకల నిమిత్తమే ఒకరిని ప్రార్థన చేయండి అని అంటే కేవలం కానుకల నిమిత్తమే ప్రార్థన చేయాలి. నేను చాలామందిని చూసా. ఎలా అంటే కానుకల గురించి ప్రార్థన చేయండి, లేదంటే ఏదైనా సాక్ష్యం గురించి ప్రార్థన చేయండి, వాక్యం అయిపోయింది కదా, ఈ వాక్యం గురించి మీరు ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారంటే వాళ్ళ జీవితంలో జరిగిన కార్యాలు మొదలుపెట్టుకొని దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవుని సన్నిధికి వచ్చింది పెట్టి విన్న వాక్యం అంతా కూడా చెప్పి ఆ తర్వాత ఇంక జరగబోయే వాటిని కూడా, ఇవన్నీ కూడా అవసరం లేదండి. ఎందుకంటే దేవుడికి తెలుసు మనం ఏం ప్రార్థించాలి, మనం ఏం ప్రార్థిస్తాం అనేది. అందరిలో ఉన్నప్పుడు ఇప్పుడు కొంతమందికి సహనం ఉండకపోవచ్చు, వాళ్ళు క్రైస్తవులే కాకపోవచ్చు, వాళ్ళకి విశ్వాసం లేకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఇంత ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఏం ఆలోచించకుండా ఉండలేరు. సాతాను పక్క నుంచి శోధిస్తూనే ఉంటాడు. వాళ్ళకి చాలామందికి వెళ్ళిపోవాలనిపించింది కూడా. కాబట్టి సమాజంగా కూడుకున్నప్పుడు, బహిరంగంగా కూడుకున్నప్పుడు మన ప్రార్థనలు షార్ట్గా ఉండాలి. ఇక్కడ అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 4వ వచనంలో అందరూ కూడా ఏక మనసుతో ప్రార్థించారని చెప్పేసి వాక్యాన్ని తెలియజేస్తాను. ఇందాక చెప్పిన రీతిగా ఏదైనా ప్రత్యేకించి కూడుకున్నప్పుడు అందరు కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు మనం ఎంతసేపు అయినా ప్రార్థన చేసుకోవచ్చు. రాత్రంతా కూడా ఉండి ప్రార్థనే చేసుకుంటూ కూడా గడపచ్చు. కానీ ఏలియాని చూడండి, ఆయన అక్కడ బాలు వారి ప్రవక్తలందరూ కూడా
అగ్ని దిగిరా అని చెప్పేసి వారు ఎంతసేపు ప్రార్థన చేసినా కానీ బయలు ప్రవక్త బయలు ప్రవక్త దగ్గర అగ్ని రాలేదు. కానీ ఏలియా మాత్రం వచ్చి ప్రభా నీ మహిమను చూపించి అనగానే ఆయన ఇంకా ప్రార్థన చేస్తుండగానే అగ్ని దిగి వచ్చినట్టు మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రార్థన విశ్వాసంతో మనం చేయాలి. ఆ చేసే ప్రార్థన ఎఫెక్టివ్గా ఉండాలి. మనం అన్ని గమనించుకొని ప్రార్థన ఎంతసేపు చేయాలి లేదంటే ఎలా చేయాలని మనం చూసుకోవాలి అన్నీ కూడా. చాలా బాగా చెప్పారు పాస్టర్ గారు మీరు చెప్పండి, వ్యక్తిగత ప్రార్థన ఎలా ఉండాలి? వ్యక్తిగత ప్రార్థన కూడా చాలా ప్రతి వ్యక్తికి చాలా అవసరం అండి. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడినట్టుగా యేసుక్రీస్తు వ్యక్తిగత ప్రార్థనలో గడిపారు. ప్రవక్తలు, సేవకులు అందరూ కూడా వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉన్నవాళ్ళే. వ్యక్తిగత ప్రార్థన లేకుండా ఏ వ్యక్తి కూడా బలంగా పనిచేయలేరు, పరిశుద్ధాత్మ కార్యాలను చూడలేరు. వారు తొందరగా పాపంలో పడిపోవడానికి, శోధనలో, చిక్కుల్లో, ఇబ్బందుల్లో పడిపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది. మనము ఈ వ్యక్తిగత ప్రార్థన విషయానికి వచ్చేటప్పటికి కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మనము స్వార్థాన్ని విడిచిపెట్టి కంప్లీట్గా ఒక డివోషన్ తోటి, ఒక డివోటెడ్ పర్సన్గా మనం ప్రేయర్ చేస్తూ దేవునికి కృతజ్ఞత చెప్తూ గడపాలి. వ్యక్తిగత ప్రార్థనలో ఎక్కువసేపు మనం అన్నీ అది కావాలి ఇది కావాలి అని అడగటం కాదు, కానీ ఎక్కువగా మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ గడపాలన్నమాట. తర్వాత మనం ఎక్కువగా దేవునికి పాప క్షమాపణ కోసం అడుగుతూ మనం ఎక్కువ సమయం గడపగలగాలి. ఎందుకంటే మనం ఎప్పుడు అడుగుతూనే ఉంటాం, నాకు అది కావాలి ఇది కావాలని. దేవుడిని ఒక ఏటీఎం మిషన్ లాగా మనం చూడకూడదు. మనము మన పరిస్థితి మార్చుకుంటే, మనం ఎప్పుడైతే ఆయన నీతిని, రాజ్యమును వెతకడం మొదలు పెడతాం, మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయని కూడా బైబిల్లో రాయబడింది. సో మనకి ఏమి ఇవ్వాలి, ఏమి కావాలనేది పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు అని కూడా దేవుడు చెప్తా ఉన్నప్పుడు, నాకు ఇది కావాలని 100 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎక్కువ సమయం గడపాల్సింది దేంట్లో అనంటే ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడంలో, పాపక్షమాపణ అడగడంలో మనం ఎక్కువ సమయం గడపాలి. అదేవిధంగా మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినప్పుడు రిజాయిస్ ఆల్వేస్ అని అక్కడ రాయబడి ఉంది. అంటే ఎప్పుడు కూడా సంతోషిస్తూ ఉండాలి. ప్రార్థనను బట్టి మనం సంతోషిస్తూ ఉండాలి. ఒక పర్సనల్ ప్రేయర్ గడపాలంటే, అమ్మో నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇక్కడ ప్రేయర్లో గడిపితే ఆ పని అంతా ఎవరు చేస్తారు, ఆ పని అంతా ఎట్లా అవుతుంది, తొందరగా ప్రేయర్ ముగించుకొని ఆ పనులన్నీ చేసుకుంటా, అట్లా కాదు. ప్రార్థన అంటే మనం అందులో సంతోషించగలగాలి, ఆనందించగలగాలి, ఎంజాయ్ చేయగలగాలి ప్రార్థనలో. ఈ విధంగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం అడిగిన అన్ని ఇస్తారు. చాలా చక్కగా వివరించారండి. ఇన్ని సంగతులు మాకు చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పినందుకు మీ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. చూశారు కదండి, ప్రార్థనకున్న విలువ, ప్రార్థన ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు చాలా చక్కగా మనం చర్చించుకున్నాం. కాబట్టి ఇంకా మీకు మరిన్ని విషయాలు మీకు తెలుసుకోవాలని ఉంటే చూస్తూనే ఉండండి మా ఈ కార్యక్రమాన్ని. మళ్ళీ తర్వాత ఎపిసోడ్లో కలుసుకుందాం.